ఈ పండుగలో కూడా అనేక మంది యూదులు కానటువంటి అన్యులు పాల్గొనేవారు. పెంతెకొస్తు పండుగ దినాన ఏ ఇతర ముఖ్యమైనటువంటి పండుగలు లాగే ఈ పండుగలో కూడా అనేక భాషల వారు ఈ పండుగలో దేవాలయాన్ని దర్శించి దేవుణ్ణి మొక్కుకోవడానికి, ప్రార్థించడానికి వచ్చారు. ఆ దినాన క్రైస్తవులు తొలి దినాలు, ఆ దినాలలో క్రీస్తు వారి నుండి పరలోకానికి వేరుపడిన తర్వాత ప్రార్థన సహవాసంలో వాళ్ళు తమ ఉనికిని చాటుకున్నారు. సాధారణంగా ఎవరైనా చనిపోయినా లేకపోతే మన కుటుంబస్తులు మరి ముఖ్యమైనటువంటి ఉద్యోగం మీదో చదువు మీదో ఇక ఊరు వదిలేసి కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఇక మనల్ని పరామర్శించడం, దర్శించడం అన్నప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో కుటుంబస్తులు, బంధువులందరూ కూడా వెళ్ళేటువంటి వ్యక్తికి మరి వేడుకోలు చెప్పి వాళ్ళ సంఘీభావాన్ని కలిగి ఉంటారు. వెళ్ళిపోయినటువంటి వ్యక్తి విషయంలో ఆ రకంగా సంఘీభావాన్ని కలిగి సమయాన్ని గడుపుతారు. అదే పరిస్థితి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి నుండి దూరం అయ్యాడు, ఏం చేయాలో పాల్గొనడం లేదు. సంఘీభావాన్ని యాదృచ్ఛికంగా, ఆటోమేటిక్గా ఏ విధంగా పంచుకున్నారంటే అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేడల మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు పరిచయ దినాలలోనే ఆ వివరాలు చెప్పారు. అదే మనం చదువుకున్న యోహాను, నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని. దేవుడిని ముగ్గురు వ్యక్తుల్లాగా క్రైస్తవులు అర్థం చేసుకోవాలి, లేకపోతే కష్టం. ఒకదాని దగ్గర ముగ్గురు వ్యక్తుల్లాగా అర్థం చేసుకోవాలి. వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు ఆదరణకర్త. ఆ దేవుడికి ఉన్నటువంటి పేర్లు, ఆ పేర్ల వెనుక ఉన్నటువంటి మరణము, మహాత్మ్యము మరి ఎనలేనటువంటిది. యేసుని నామమున కాబట్టి ఆదరణకర్తగా కూడా యేసుక్రీస్తు ప్రభు పిలువబడ్డాడు. పరిశుద్ధాత్ముని మాత్రమే త్రిత్వంలో 1, 2, 3 మూడవ వ్యక్తిని మాత్రమే ఆదరణకర్తని పిలవవలసిన ఆ గలిబిలి ఎక్కర్లేదు, ఆ కన్ఫ్యూషన్ ఎక్కర్లేదు. వేరొక ఆదరణకర్త, ఇంకొక ఆదరణకర్త ఆపిస్తాను, ఎందుకంటే నేను ఇక ఉండను. ఆ రకంగా క్రీస్తు ప్రభు వారి నుండి వేరుపడిన తర్వాత పాల్గొక ఈ విధంగా ప్రార్థనలో గడుపుకోగా వచ్చేసాడు. త్రియేక దేవుడు తన మూడవ మూర్తిమత్వాన్ని కనబరుచుకున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఏకదేవుడు, ఒకే దేవుడు పరిశుద్ధాత్మునిగా ఈ పెంతెకొస్తు పండుగ యూదులు ఎక్కడెక్కడ ప్రార్థన కోడికలో సమావేశమవుతున్నారో, భూమిలో కూడుకుంటారో అక్కడ మిగతా వాళ్ళు ఏది విగ్రహాలను ఆరాధించేవాళ్ళు, కానీ యెహోవా మీద నమ్మకము, భక్తి, శ్రద్ధ అనేటువంటి అన్యులు, యూదులు కానటువంటి వారు ఈ గుంపులుగా కూడినటువంటి వారిని వెంటనే ఉండేవారు. ఆ పండుగ దినాల్లో 3 రోజులు, లేకపోతే
వాతావరణం వాళ్ళు అక్కడ పండుగ జరిగే సమయం కూడా యూదులను అక్కడ స్థానికులను అంటుపెట్టుకున్నటువంటి వాడే. కాబట్టి ఇక్కడ ప్రార్థనా కోరిక సమయంలో ఈ గ్రీసు దేశస్తులు కూడా గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు. శిష్యులు గ్రీకు భాష మాట్లాడారు. బైబిల్ గ్రీకు భాషలో రాయబడింది. దానికి ముందు వాళ్ళ సొంత భాష ఉంది, అరమేక్ భాష. అరమేక్ భాష లోకల్గా మాట్లాడుతున్నటువంటి మన తెలుగు భాష. గ్రీకు భాష ఇంటర్నేషనల్గా మాట్లాడే ఇంగ్లీష్ భాష. కాబట్టి ఇతర దేశస్తులు ఈ గ్రీకు భాష ముఖ్యంగా సొంత భాష వల్ల మాతృభాష గ్రీకు భాష ఇంగ్లీష్ అన్నట్టుగా వాళ్ళు పండుగ పెడితే ఇక్కడ ప్రార్థన సమావేశానికి కూడా వచ్చేసారు. కానీ సడన్గా అక్కడ ఒక వింత అద్భుతం జరిగింది. వీళ్ళు అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు. పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి దిగి వచ్చినట్టు అగ్ని నాలుకల వలె అక్కడ ప్రార్థన చేసినటువంటి 120 మందిని అభిషేకించాడు. ఈ అభిషేకం పొందగానే దానికి సూచనగా వీళ్ళకి రానటువంటి భాష మాట్లాడు. వీళ్ళ స్థానిక భాష అరమేక్ భాష, రాని భాష పార్సిక భాష ఉన్నది, అటువైపున ఇటువైపున గ్రీకు భాష ఉన్నది, ఇక ఐగుప్తు సంబంధించినటువంటి వేరే భాషలు ఉన్నాయి. ఇలాగా కొన్ని ముఖ్యమైనటువంటి భాషల్ని ఈ 120 మంది తల ఉన్న భాష మాట్లాడారు. మనకి కొంతమంది ఇంగ్లీష్ రాకపోయినా చక్కగా ఇంగ్లీష్లో తప్పులతో దర్జాగా మాట్లాడేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ రకంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ భాషలో మాట్లాడేస్తారు. అది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. అంతేగాని ఈ రోజుల్లో తప్పు ద్రోహంలో పెడుతూ ఉన్నాం. అది మరి దురదృష్టకరం. అలాగా విమర్శించడం, తప్పు ద్రోహంలో వెళ్ళేటువంటి కొంతమంది సమాజాలు ఉన్నాయి. కొన్ని క్రైస్తవ సమాజాలు ఉన్నాయి. ప్రతి ప్రార్థన కోడిలో పరిశుద్ధాత్మతో ఆలోచించారు. భాషలు మాట్లాడేస్తారు. ఎవరి కోసం భాషలు? ఏ భాష మాట్లాడతారు? ఇక్కడ 120 మంది భాష మాట్లాడాలంటే చుట్టుప్రక్కల పంట చూడడానికి వచ్చిన వాళ్ళు ఇతర భాషల వాళ్ళు వీళ్ళు లోకల్ అరమేక్ భాష తెలియదు. తెలుగు వాళ్ళు అక్కడ మద్రాసు వెళ్ళిపోయి నువ్వు షాపింగ్ చేయాలంటే కుదరదక్క. సెంట్రల్ స్టేషన్ దగ్గరనే నేను పట్టేసుకుంటాను. నువ్వు తమిళోడు కాదు తెలుసుకోగానే నేను నాన్న అక్కడికి మోసం చేసేస్తాను. వీళ్ళు అన్య భాష మాట్లాడేటువంటి వాళ్ళు. లోకల్ భాష వీళ్ళది. ఇప్పుడు వచ్చి చేరినటువంటి వారి భాష మాట్లాడుతున్నారు. అలాగే మన ప్రార్థనా కోరికల్లో భాష మాట్లాడుతూ ఉంటారు. ఎవరి భాష మాట్లాడుతున్నారు? అక్కడ చేరి వచ్చినటువంటి పలానా వ్యక్తి అర్థం చేసుకునేలాగా ఆ భాష మాట్లాడుతున్నా. అర్థం చేసుకునేటువంటి వ్యక్తి తెలుగుడు కాదా? ఏంటి దరిద్రం? ఏంటి మోసం? ఇలాంటి కార్యాలు ఈ రోజుల్లో ఆయా సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. విమర్శించుకోవచ్చు. అది ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు అన్య భాషల్లో మాట్లాడించడానికి మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు ఇంకొకలాగా చక్కగా అర్థం చేసుకోవాలి. అది బహుశా దీన్ని ధ్యానం చేసినప్పుడే దేవుడు నాకు ఆలోచించారు. ఇది ఈ వేదాంతపరమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి సత్యం నాకు బోధపడలేదు. ఈ ప్రసంగం కోసం కుటుంబానికి బోధపడింది. ఏమిటి అంటే నికోదేము ముసలివాడు వస్తాడు.
రాత్రి పూట యేసుక్రీస్తుకి వస్తాడు. ఆదర్భంగా అడిగితే బాబు ఈయన మేధావి, అందరినీ బుద్ధిమాని చెప్పేటువంటి పెద్ద మనిషి ఈయనకే పెద్ద డౌట్ వచ్చింది. ఆదర్భంగా అడిగితే బాబు అని చెప్పేసి రాత్రి పూట ప్రభు దగ్గరికి వచ్చి సందేహాన్ని తీసుకుంటాడు. ఈ భావనలు చాలా బాగున్నాయి. ఇవన్నీ అనుసరించడానికి నేను మనస భాష కర్మాన్ని నేను ముందుకు వస్తున్నాను. నిత్య జీవనకు వారసులు అవడానికి నేను చేయాలి. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నాకు నేనేం చేయాలని వ్యక్తిగతంగా తన సందేహాన్ని తీర్చుకోవడానికి వచ్చాడు. అప్పుడు ప్రభు వారు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి అని యూదులతో చెప్పకూడదు. అదే అసలు ఈరోజు వేదాంతపరమైనటువంటి సత్యాన్ని నిర్వహించాడు. యూదులు మళ్ళీ పుట్టాలని ఎవరు ఒకరినొకరు అనుకోరు. మన దేశంలో కూడా ఈ కులమైనటువంటి కుళ్ళు, కులమైనటువంటి కుష్టు ఉన్న చూసారా, బ్రాహ్మణుల ఆధిపత్యం ఉంది. అగ్రవర్ణాల వాళ్ళని వీళ్ళని ఇంకొక మాటలో ఏం చెప్తారంటే ద్విజులు, రెండవసారి పుట్టినటువంటి వారు. రెండవసారి పుట్టినటువంటి వారు అంటే అర్థం ఏంటంటే మొదటిసారి పుట్టినటువంటి వారు అంతరానటువంటి వాళ్ళు కానీ, పశువులు పక్షులు కానీ ఇవన్నీ కూడా మొదటిసారి పుట్టిన లిస్టులో వచ్చేస్తాయి. ఈ తలకూర వాడు, మాట్లాడిన వాడు, పశువులు పక్షులు రెండోసారి పుట్టినటువంటి వాడు బాగా అగ్రవర్ణాల వాడు, వాడనే మోక్షం. సేమ్ అదే మాట తీసుకున్న ఏ కారణం లేదు. అక్కడ కులతత్వాలు వేరే టైప్లో ఉంటాయి. రెండే కులాలు. నువ్వు యూదులు కావాలి. ఇక నువ్వు ఏ ప్రాంతం, ఏ భాష, ఏది మగవాడువా, ఉప్పవాడువా, కమ్మవాడువా, యాదవుడువా, ఇక ఏ కులమొద్దు, యూదులుగా కాదా, రెండే. ఆ రకంగా వాళ్ళకి విభేదాలు ఉంటాయి. విభేదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అభిమానంతో, భయభక్తులతో యోధ మతాన్ని స్వీకరిస్తే యూదుడైపోతాడా అనేది పెద్ద క్వశ్చన్. అయిపోతాడు దాదాపుగా. ఏ రకంగా అంటే అన్యుడు, యూదుడు కానటువంటి వాడు శుద్ధి స్నానం చేయాలి. మన నలుగు పాటల్లో పదే శుద్ధి స్నానం పెళ్ళికొడుకు చేసేటప్పుడు మురుగంతా పోయి ఇంకా శుభ్రంగా ఉండాలి, ఎందుకంటే మురుగు చేసి మానుకోవాలంటే పాట. అలాగా మేము రెండోసారి పుట్టిన వాళ్ళం. నువ్వు స్నానం చేసి, ఓ అన్యుడా, నువ్వు బాప్తిసం తీసుకొని స్నానం చేసి, శుద్ధి స్నానం చేసి నువ్వు మళ్ళీ పుట్టాలి. అది వాళ్ళ యొక్క వివరణ. అన్యుడు బాప్తిసం తీసుకోవాలి, యూదుడు కాదు. అయితే ఈ మహానుభావంలో బాప్తిసం వివాహం ఇలాంటి ఏంటంటే కొంతలో కొంత 50-50 అన్నట్టుగా అవగాహనలో మార్పు తీసుకోవడానికి ఏం చేస్తుందంటే వాడు మాత్రమే బాప్తిసం కాదన్నాడు, పశ్చాత్తాపాన్ని తెలియజేసేకునేలాగా నీ పాపాలు ఒప్పుకునే ప్రతివాడు బాగా పెట్టుకుంటున్నావు. ఏదో నువ్వు యూదుడు అబ్రహాం సంతానం అని చెప్పేసి పుట్టినాక మాత్రాన నువ్వు పాపి కాదు అని చెప్పడానికి వెళ్ళలేదు. ప్రతి ఒక్కరు పాపి. కాబట్టి మార్గదర్శనం మీరు కూడా మార్గదర్శనం పొందండి అన్నట్టుగా మాకు చూపించినటువంటి అక్కడ విధంగా బాప్తిస్మాలు ఉండేవి. యేసుక్రీస్తు శిష్యులు కూడా బాప్తిస్మాలు ఇస్తూ ఉండేవారు. ఎందుకని అంటే పశ్చాత్తాపంలో వాళ్ళు కనపరచుకోవడానికి ఆశపడేవారు. ఆ బౌద్ధులకు ఆకర్షితులై నిజంగా పశ్చాత్తాపడి
మేము బాప్తిసం తీసుకుంటున్నాం అని చెప్పి యూదులు కూడా బాప్తిసం తీసుకునేవారు. ఒకప్పుడు ఇది కేవలము అన్యులు యూదుల మతంలోనికి రావడానికి ఎంట్రీ టికెట్ అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అన్యులతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. నువ్వు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టేశాం కదండి. ఈ అన్యులకు మళ్ళీ పుట్టలేదు, వాడు బాప్తిసం తీసుకోవాలి. ఒకరు నీటి మూలంగా జన్మించారు కానీ పరలోకంలో ప్రవేశించలేడు అని చెప్పడానికి ముందుగా నువ్వు మళ్ళీ పుట్టాలంటే ఈయన అర్థం కాదు. ఎందుకంటే రెండోసారి ఆల్రెడీ పుట్టినోళ్ళు మేము యోగులు ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు అర్థం కాక తల్లిగారిలో మళ్ళీ ప్రవేశించాలా ఏంటి? ఆ లెక్కలో ఆల్రెడీ పుట్టేశాడు రెండోసారి. యేసు ప్రభు యూదులై ఉంది, యూదుల బోధకుడై ఉంది, ఈ పెద్ద మనిషితో ఈ మాట చెప్పొచ్చా ఆయనకు అర్థం కావాలి. గైబులేదు, అది ఇక్కడ పాయింట్. అందుకనే గైబులయ్యి తల్లిదండ్రులు మళ్ళీ ఎలా ప్రవేశిస్తాము, రెండోసారి పుట్టలేము కదా అని ప్రభుని తన సందేహాన్ని తెలుసుకుంటాడు. అలా కాదు, మీకు తెలిసిందల్లా నీటి మూలంగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలని చెప్పేసి రెండో జన్మకు సూచనగా, పునర్జన్మకు సూచనగా బాప్తిసం తీసుకుంటున్నారు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు రెండోసారి పుట్టినవాడు, మొదటిసారి పుట్టినవాడు బాబీ, పాపం వలన వాడు చచ్చిపోతాడు. కానీ బాప్తిసం తీసుకున్న వాడితో ఇక పాపం ఉండదు, మోక్షానికి వెళ్తాడు అని అవునా. అయితే క్రీస్తు వారు అంటున్నాడు, నికోదేముతో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించలే కానీ, అది సంగతి. బాగుంది. ఆత్మ మూలముగా జన్మించాలి అంటే ఆత్మీయ బాప్తిసం తీసుకోవాలి, ఆత్మ బాప్తిసం తీసుకోవాలి. నీటి బాప్తిసంతో సరిపెట్టుకోవడం కాదు. నీటి బాప్తిసంతో సరిపెట్టుకొని యూదులు ఇందాక కదా 50-50 మీ బాల మనసు తగినట్టుగా అన్యుడనే అన్యులకు మాత్రం అనుకుంటారు కాదు. నిజమైనటువంటి బాల మనసుతో మీరు బాప్తిసం తీసుకోండి, అది మీరు రెండోసారి పెట్టు అని చెప్పుకుంటే క్రీస్తు ప్రభావం ఇంకొక మెట్టు అయిపోయాడు. పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. బాగుంది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవడం వెనకాలటువంటి వేదాంతాన్ని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తులు చెప్పినటువంటి దాన్ని బ్రహ్మాండంగా మన పితరులు మనకి ఇచ్చారు. ఆ లోతుపాతులు అందరికి తెలియదు, అది మనం జ్ఞానం చేద్దాం. ఏమంటున్నాడు పౌలు ఎఫెసీలకు రాస్తూ? ఏమంటారు? ఎఫెసీలు అన్యులు, వాడు ఎఫెసీ ప్రాంతం, యూదులు పాలస్తీనా ప్రాంతం కాదు, వాడు అన్యులు. అన్యులు మరి సెకండరీ సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నట్టు. అంటే పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో అసలు పౌరులు యూదులు మాత్రమే. ఇంకెవరైనా వచ్చి చేయలేరు అంటే వాళ్ళందరూ కూడా రెండవ స్థానంలో ఉన్నటువంటి పౌరులు. వారికి కొన్ని హక్కులు ఉంటాయి, ఓడో ఉండకపోవచ్చు, లేకపోతే సొంతానికి ఇళ్ళు, ఆస్తులు, భూములు సంపాదించుకునే హక్కు ఉండకపోవచ్చు. ఇలా ఏదో బతకవచ్చు అక్కడ అన్నట్టుగా ఉంటుంది. అధికారం చేసేటువంటి విధంగా సెకండరీ సిటిజన్కి ఉండదు. ఆ రకంగా యూదులు మరి ఇతరులను తక్కువగా చూస్తూ ఉండేవారు. ఇలా చెప్పాను కదా, వాడికి కూడా కులతత్వం లాగా ఉన్నది. ఏమిటంటే యూదుడు కానివాడు. ఇప్పుడు పౌలు ఆ విషయాన్ని తీసుకొని చక్కగా మంచి వేదాంత సూత్రాన్ని వివరిస్తూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో పాపం వీళ్ళు వస్తూ ఉండేవారు, విగ్రహాలు అన్యులు, యూదులు కాని వచ్చినప్పుడు ఆలయంలో ఎక్కడ కూర్చోవాలి? ఈ బెంచ్లో కూర్చోవాలా, ఆ బెంచ్లో కూర్చోవాలా, అక్కడ కూర్చోవాలా,
ఎక్కడ కూర్చోవాలనేటువంటిది వాళ్ళకి సమస్య. ఎక్కడ అన్యులు వచ్చి కూర్చోకూడదు ఆలయంలో. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, యాజకుల స్థలము, పురుషుల స్థలము, స్త్రీల స్థలము, అన్యుల స్థలము. అంతకంటే చివరిలో కూర్చోవాలి. ఈ దరిద్రము, ఈ సమస్య మన దేశంలో 300 సంవత్సరాల క్రితం ఆ తెల్లవాళ్ళు నానాయాత్రలు పడి నెలల తరబడి వారాల ప్రయాణం చేసి మన దగ్గరికి వచ్చి ఇక్కడే చచ్చిపోయిన వాళ్ళు చనిపోయేసారు. 300 మంది ఇక్కడే వాళ్ళు సన్నారు. వాళ్ళు నానాయాత్రలు పడి క్రీస్తులు పరిచయం చేస్తే గుడులు కడితే చిన్న చిన్న ఆలయాలు ఆ రోజులు ఎంత ఉంటాయి ఆలయాలు పెట్టుకుని మా అయితే ఒక 20 మంది కూర్చోడానికి ఎంత స్థలం ఉన్నారో అందుకే అంత చిన్న చిన్న గుడులు కట్టారు. ఎందుకంటే క్రైస్తవులుగా తయారవ్వడంతా హిందువులు లేకపోతే ముస్లింలు. అలాంటి పరిస్థితుల్లో ఆ 30 పెద్ద సంఘం, ఒక 30 మంది ఉన్నారు, అదే పెద్ద సంఘం. ఏంటంటే 4 కులాల వాళ్ళు అనుకుంటారు. అందులో అక్కడ కులాల వాళ్ళు, తక్కువ కులాల వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకి తెలుసు కదా. ఒక్కొక్కరు ఉంటుంది కదా. ఈ అక్కడ కులాల వాళ్ళు చెప్పాలనుకోగానే వచ్చి ముందు రోజుల్లో కూర్చుంటారు. ఈ తక్కువ కులస్తులు చెప్పాలనుకోగానే వెంట బయట కూర్చుంటాడు. అది పరిస్థితి. 300 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం గుడుల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితి విభేదాలు. నువ్వు వేరు, నేను వేరు, నేను గొప్ప, నువ్వు గొప్ప కాదు, లేకపోతే యువతవాడు మరి నా కర్మ, నేను గొప్పవాడు కాదు, నువ్వే గొప్ప అని సరిపెట్టుకోవడం. ఇది పరిస్థితి. ఇది ఈనాటికి కాదు, ఇక్కడికి మాత్రమే కాదు, అక్కడ కూడా ఇంకొక రూపంలో ఉంది. యూదులు చెప్పాలంటే దానిలో మించినటువంటి వాటి మనస్థితి ఎవరి లేదు. మొత్తం ప్రపంచాన్ని లక్ష్యం. ఎన్ని కులాలు, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏ సెక్షన్ ఉంటే సెక్షన్ నువ్వు యూదులుగా కాదు, అంతే. ఆ రకంగా కాబట్టి ఆలయంలో చేరేటప్పటికి ఆలయం పరిస్థితి ఎలా ఉంది? అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, యాజకులు ఉండే స్థలము, పురుషులు ఉండే స్థలము, స్త్రీలు ఉండేటువంటి స్థలం, అన్యులు ఉండేటువంటి స్థలం. అక్కడ గోడ ఉండేది, పార్టీషన్ గోడ. ఒక 1960s మన దేశంలో సినిమా థియేటర్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరే వేరే సీట్లు పార్టీషన్ ఉంది. ఆ రోజుల్లో 1960s దేశభక్తి ఉండేది. సినిమా అయిపోగానే జనగణమన రీల్ చేస్తాం, అందరూ వేసి నిలబడదు అన్నాడు. సినిమాలు మీరు చెప్తారంటే పాస్టర్ అంటే పాపని మీరందరూ భాషలు ఏం చేస్తాం. ఈ వ్యతిరేక భావము అటు కూడా ఇక్కడ పౌరులు చెప్తా అన్నాడు కదా, మన ఇవ్వబడినటువంటి పెద్దలు మనకి ఇచ్చినటువంటి ధ్యానం ఆ గొడవ తీసేసాడు. చూడండి ఎఫెసీ పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసినాను. యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతం త్యాగం, ఆ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక. మీరు వేరు కాదు, ఒకటే. ఏ భేదం లేదు. ఇప్పటి నుండి క్రీస్తునందు యూదుడు కానీ గ్రీసు దేశస్తుని భేదం లేదు, స్త్రీ అని కానీ పురుషుడిని కానీ భేదం లేదు, అందరూ సమానం యేసుక్రీస్తులో.
ఇంకొకటి ఏమిటంటే ఆడి పుట్టావా, ఆడి పుట్టే నువ్వు యూదుడివి, వీడి పుట్టావా నువ్వు గ్రీసు దేశస్తుడివి. ఎవరికి పుట్టారు? అది కూడా ఇక్కడ సమాధానం పౌలు చెప్తున్నాడు. అవన్నీ వెతుక్కుంటూ చెప్పడం లేదు కానీ అవన్నీ మనసులోనే ఉన్నాయి, మామూలుగా చెప్పేస్తాను చూడండి. ఒక పురుషునికి పుట్టినటువంటి వారుగా తయారయ్యాము. ఇంతకు ముందు అబ్రహాముకు పుట్టినటువంటి వారుగా యూదులను పిలుచుకుంటున్నాం. మిగతా వారందరూ కూడా ఎవరు పుట్టాడేమో ఇంకొక పురుషుడు పుట్టిన వారుగా, కాబట్టి వాళ్ళు అన్యులుగా అనుకుంటున్నారు. ఇప్పుడు అది కాదు, యేసుక్రీస్తు రక్తము, అబ్రహాం రక్తం అది, మేము యూదులో కాదు, యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు రక్తంలో పుట్టినటువంటి మీలో ఇక భేదం లేదు. యూదు కానీ గ్రీసు కానీ తేడా చూపించుకోవడానికి వీలు లేదు. అందరూ ఒకటే. చూడండి, చాలా ఇంటికి వెళ్ళిన తర్వాత తీరికే చూడండి, బైబిల్ స్టడీలా ఉంటుంది నా పర్సనల్. 14వ వచనంలో ఏముంది? మీకును మాకును, అక్కడ ఎఫెసీయులతో చెప్తున్నాడు. ఈ యూదులు, పౌలు యూదులు, ఎఫెసీయులు అన్యులు. అక్కడ సంఘం ఏర్పడింది, విశ్వాసం తయారయ్యారు. ఇక 18వ వచనం వచ్చేటప్పటికి ఆయన ద్వారానే మనం ఉభయము, మీకును మాకును, అక్కడ తేడా, మీరు వేరు మేము వేరు. ఇప్పుడు 18వ వచనంలోకి ఆయన ద్వారానే మనము ఉభయము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. పదిహేనవ వచనంలో చూడండి. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఇద్దరిని ఒక మనిషిగానే పుట్టిస్తున్నాడంట. మానవాడు మానవాడు మా కులం. నన్ను ఎవరిని అడిగితే అదే చెప్తాను. కులాలు కలిపెట్టితో తెలుసుకుంటే మాలా మాది రెండు కలిపితే మామాకులం, మాది మామాకులం అని చెప్తారు. ఎంతసేపు ఈ దర్శనం వాడు మాది వాడు ఇది మావాడు మానవమే తనుకుంటే మరి ఆ పై రోజుల్లో ఒకటి బాగానే ఉంటాడు. అందరూ బాగుండాలి, అసలు కులాలనే ఉండకూడదు. అంబేద్కర్ యొక్క బాగా అదే, కులాలు అనేవి దేశంలో ఉండకూడదు, దేశం బాగుపడదు. ఏమి కరెక్ట్, పలానా కులస్తులు వెనకబడ్డారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కావాలని వాళ్ళ బాగు కోసం చెప్పాడు తప్ప కులాలకు అలాగే కంటిన్యూ అవ్వాలని కాదు. కులాలకు కంటిన్యూ కాకూడదు. కాకపోతే వెనకబడినటువంటి కులానికి రిజర్వేషన్ ఉంటే వాళ్ళు ఇతర సమాజంలో ఉండేలాగా వాళ్ళు ఎదగనివ్వాలి. ఎదగనివ్వరు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా దళితులను అడగబడుతూ ఉన్నాయో మనకు తెలిసినటువంటి విషయాలు. మనకి చిచ్చు పెడతారు, విభేదాలు సృష్టించుతారు, మతాలను వేరని విభేదాలు సృష్టించుతారు. ఇవన్నీ తాత్కాలికంగా పెట్టినటువంటి చిచ్చులు. ఆత్మహత్యులు, ప్రజలే ఆత్మహత్యులు. ఇది తప్పని ప్రజలు తెలుసుకోవాలి. ఇక్కడ ఇతర కాదు. ఇప్పుడు దాకా నేను ఊళ్ళంటే నేను అపరాధపడుకుని అపరాధంతా వచ్చాడు, పెద్దకొస్తు పండుగ ఏదో అభిమానులు వచ్చాడు, చూడడానికి వచ్చాడు, పోరా నీకు అందుకే యూదులు అయిపోవాలనుకుంటున్నావా? పాపం
నీకుదేమో అర్థం కాల, నువ్వు నీటిలో పుట్టాలి మరి వేసుకో. అదేంటంటే అది అన్నిటి కోసం కదా. మన తల్లి గంటలో పుట్టాలా ఏంటి నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ అది అన్నిటి కోసం బాప్తిసం నాన్నకు పేదలు తాగేటువంటి వాళ్ళ కోసం నువ్వు నీటిలో బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అనేటువంటి స్నానం, నీళ్ళతో స్నానం చేయాలి, అగ్నితో కూడా స్నానం చేయాలి, ఇసుకతో స్నానం చేస్తారు అరేబియా దేశాలు. మరి రాజకుమారులో పాలతో స్నానం చేస్తారు. మరి పాశ్చాత్య దేశాల్లో ఆవిరితో స్నానం చేస్తారు. రకరకాల స్నానాలు ఉంటాయి. మనకు కావాల్సిన స్నానం ఏంటంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. మీరు ఎంతవరకు మీ మనసంతా ఎక్కడ పెడతారంటే నీటి మూలంగా జన్మించేసామని చదివిపెట్టుకుంటాం. మేము యూదులు, మేము రెండోసారి ఆల్రెడీ పుట్టేసాం, మేము విజా, మేము గంజి వేసుకున్న వాడు, గంజి వేసుకున్న ప్రతి ఒక్కరు రెండోసారి పుట్టినాడు, నీకు గంజి లేదు, నీకు పర్వం ఉండదు. ఆడు జంజి వేసుకుంటానికి వీడు జంజి వేసుకోకపోయినా ఇద్దరు కూడా ఒకటే పుట్టాడు. క్రీస్తు రకం పుట్టాడు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి 15వ వచనంలో చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభావం సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడు, సంధి చేస్తున్నాడు. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ద్వేషం తన శిలువ వలన ఆ ద్వేషాన్ని సమాధించేశాడు. కొలతల్లో ఉండకూడదు, వేరుపాటు ఉండకూడదు, గోడ ఉండకూడదు. దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి సున్నతి తీసుకున్నవాడు తెలిసి మీకు సున్నతి తీసుకునేవాడు భౌతికంగా తెలిసిపోతుంది. భౌతికంగా వీడిగా వీడు సున్నతి తీసుకున్నవాడు చూసి చెప్పచ్చు. భౌతికంగా వాడి నుంచి వీడు సున్నతి తీసుకోలేదు. నువ్వు ఎవరు పుట్టారు, పుట్టే సున్నతి తీసుకున్నావా గొప్పలో చేస్తా అంటారు. నువ్వు అవగాహన సాధనం కాదు, అప్రాణం పుట్టలేదు, ఊరు కాదు, వేరే వేరే జాతకం వచ్చినాడు, నీకు సున్నతి లేదు. అది నిన్నటి దాకా ఉన్న అభిప్రాయం. యేసుప్రభుత్వం వస్తే అయ్యి ఎపిసీలాగా తెలుసుకోండి. పౌరు రాస్తున్నాడు, మీరు అన్యులు, మీకు సున్నతి లేదు. అలా చెప్పేసి మీరు నీచులు, నిపురుషులు, దరిద్రులు, కంట్రాక్టర్లు అది ఇదన్నట్టుగా ఆ యూత్లో ఒకవేళ తెలియజేస్తున్నట్టు చేస్తారేమో. అది కాదు, నా మాట ఉండండి. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ప్రకారం అలాంటి తప్పుడు వ్యవహారం కొనసాగకూడదు. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, ఏది ఒక శరీరంలో చెప్పుకుంటాం మాట, ఏది స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. ఆ స్త్రీని ఆ పురుషుని ఏక శరీరంగా చేస్తున్నాడు పెళ్ళి అని పెళ్ళిలో చెప్తున్న మాట. ఇక్కడ అది కాదు. రెండవసారి పుట్టినవాడు, రెండవసారి పుట్టనవాడు, వీళ్ళిద్దరిని ఏకం చేస్తున్నాడు. రెండోసారి పుట్టినవాడు వాడు అనుకుంటున్నారు లేదా, మాకు ఏం ఉంది కాబట్టి మేము రెండోసారి పుట్టాలనుకుంటున్నాం, మాకు సున్నతి ఉంది కాబట్టి రెండోసారి పుట్టాలనుకుంటున్నాం. దాంట్లోనే అలా కుదరదు. క్రీస్తు పుట్టాలి. క్రీస్తు శిలువ రక్తం ద్వారా ఆ రక్తాన్ని పుట్టాలి. అబ్రహాము రక్తాన్ని పుట్టి మేము అగ్రజులము, అగ్రవర్ణాల వాళ్ళము, మిగతా కుదరదు. తన శిలువ వలన ఆ ద్వేషంలో సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచబడని ఇలాగ చేసింది కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇక అది చెప్తూ
ఆయన ద్వారానే మనము ఉభయము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం. మీరు మీదట పరజనులను పరదేశములై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారు అయి ఉన్నారు. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలంగా ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమును నిర్మించున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుతున్నారు. పరిశుద్ధాత్మ కాబట్టి మనలో దేవుడు నివసించాలంటే మనము ఆత్మపూర్ణులుగా ఉండాలి. హృదయమే నీ ఆలయము, మన ఆలయం అనేది మన మాట. పరిశుద్ధాత్ముడు నివసించేటువంటిది మన శరీరమే, మన హృదయమే. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నంత కాలము నువ్వు ఆత్మాభిషేకం పొందినవాడుగా ఉంటావు. పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా నువ్వు నేను జీవించినట్లయితే ఆ ఆత్మాభిషేకం నుండి దూరమైనటువంటి వారంగా ఉంటాను తప్ప ప్రత్యేకించి పరిశుద్ధాత్ముడు ఆవరించి పరిశుద్ధాత్మాభిషేకం చేసి నువ్వు డబ్బని మాట్లాడితే పరాయి భాష మాట్లాడేసినట్టు బిల్డప్ చేస్తే కూడా అవతలగా ఆ పరాయి భాష వాళ్ళకి ఎదురుగా ఉండాలి. వారి భాషను మాట్లాడాలి. అది పరాయి భాష. భాషలో మాట్లాడకుండా అందరూ తెలుగువాడిని లబలబాలని మధ్యలో చేసుకుంటా పరిశుద్ధాత్మను చూసుకుంటే తప్పదు. కాబట్టి సరైన రీతిలో పరిశుద్ధాత్మని గురించి మనం అర్థం చేసుకోవాలి. త్రియేక దేవుడు ఆ మర్మము గ్రహించగలిగినటువంటి వారు ఇతరులకు వివరించగలిగినటువంటి వారుగా ఉంటారు. రెండోసారి నేను కొట్టనక్కర్లేదు, అనవసరంగా నేను అడుగుతున్నాను అనుకున్నాడు నీకు లేదు. పర్వ రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం లేదు. రెండోసారి ఆల్రెడీ మేము యూదులు అందరూ రెండోసారి కుట్టుకోవాలి, విజయవంతం వాళ్ళు సున్నతి చేసుకున్న రెండోసారి కుట్టుకోవాలి అవసరం లేదు. మరి తల్లిదండ్రులు మళ్ళీ ప్రవేశించుకుంటున్నాం ఎలా ప్రవేశించాలి ఏమిటి నీకు అర్థమంటే అప్పుడు క్రీస్తులో బాగా చెబుతా ఉన్నాడు. నువ్వు కాదు అబ్బాయి, ఒక యూదుడై కాదు ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యము నీటి మూలముగాను ఆత్మ మూలముగాను రెండోసారి పుట్టాలి. నీటి మూలంగా పుట్టేది కనబడేలాగా ఉంటుంది. పలుగురు ఎదుట నీ పాపాలను ఒప్పుకొని క్రీస్తును అంగీకరించి దేవుడిలో పొందుతావు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఇంకొకలాగా ఉంటుంది. లేనిపోయిన భాషలు మాట్లాడేసి భాషలో మాట్లాడుకునే పరిశుద్ధాత్మ కార్యాలు. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా నువ్వు పరిశుద్ధాత్మని ప్రకటించాలి, బయలుపరచాలి. బయలుపరచాలంటే యూ హ్యావ్ టు డిస్క్లోజ్. క్లోజ్ చేయడం అంటే మోసేయడం, డిస్క్లోజ్ అంటే బయలుపరచుకున్నాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేసే ఉంచుతున్నాము. పరిశుద్ధాత్మని బయటకు తీసుకురావట్లేదు. మన దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా పాడే తలాంతులు, బోధించే తలాంతులు, లేకపోతే ఇతరులకు సహాయపడేటువంటి తలాంతులు ప్రకటించాలి. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అవతల వాడికి తెలియాలి. అక్కడ 120 మంది చేరినప్పుడు పరిశుద్ధాత్మ అగ్నినాత్మ వారిని అభిషేకించినటువంటి సంగతి మిగిలిన వాళ్ళకి తెలిసింది. యూదుల దేవుడు ఎంత గొప్పవాడా, ఏదో పండగ వచ్చాం కదా, గుడికి వచ్చాం కదా, ఆ గుడిలో కూడా ఎక్కడో వెనకాల కూర్చోబెట్టారు మమ్మల్ని. అందరితో పాటు ఎక్కబడ్డాక బయట కూర్చోడానికి లేదు, అందరికీ వెనకాల్సింది. సరే పర్వాలేదు, అభిమానంతో పండుగ చేయడానికి ఆ దేవుడిని వీళ్ళ దేవుడిని నేను కూడా నమ్మడానికి వచ్చాను. కానీ ఇక్కడ ఈ అద్భుతం ఏంటి? మా భాషను మాట్లాడుతున్నారు, వీళ్ళకి తెలియదు. ఎప్పుడు కూడా మా ఊరికి ఇలా ఎప్పుడు ప్రయాణం వీళ్ళందరూ కూడా మా భాషను మాట్లాడారు.
అది అలాంటి అద్భుతం మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. మనకు చేత కాదు, మనకు తెలియగలుగుతుందని మన చేత చేయిస్తాడు. అది పరిశుద్ధాత్మ కారణం. అంతేగాని శూలబులు కాబట్టి ప్రభుత్వం గుడిలో వేర్పాటు గోడలు ఇక లేవు. శరీరంలో సున్నతి పొందినవాడు సున్నతి పొందనివాడు అనేటువంటి వేర్పాటు లేదు. ప్రాంతీయంగా వాగ్దాన భూమిలో ఉన్నవాడు పాలస్తీనాలో ఉన్నవాడని, వాగ్దాన భూమిలో లేనివాడని భేదం లేదు. ఎవరికి పుట్టినట్టు వాడు కానీ వీడు కానీ యేసుకు పుట్టాలి, క్రీస్తునకు పుట్టాలి, ఒక పురుషునిగా పుట్టాలి. ఆ పుట్టినప్పుడు ఇద్దరు పురుషులాగా పుట్టాలి. అబ్రహాంకి ఇద్దరు పురుషులాగా ముగ్గురు పురుషులాగా పుట్టినట్టు కనపడదు. ఒక సంతానం కానీ అక్కడ పేద చదువుతుంది. రక్షణ ప్రణాళికలో అందుకని వాగ్దాన సంతానానికి ప్రాముఖ్యత ఉంది. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ఛానల్లోనే వెళ్ళాలి అనేటువంటి ఆ క్లారిటీ ఉండాలి ప్రపంచంలో. కాబట్టి నూతన ఇశ్రాయేలుగా క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనం నూతన ఇశ్రాయేలుము అని చెప్పి మనం మాత్రమే విజయం రెండవసారి పుట్టినటువంటి వారు అనుకుంటే పొరపాటు. మనం మాత్రమే రక్షణ సిద్ధంగా ఉంది, మనం మాత్రమే రక్షించబడినాము అనుకుంటే పొరపాటు. ఆ సృష్టికర్త పరిశుద్ధాత్మడు మన అంతరంగంలో నివసించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు, మన అంతరంగాలను కోరేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ పాట ఒకసారి మళ్ళీ పాడు వినిపిస్తాను. మంచి కంఠం ఉన్నటువంటి వాడు పాడితే అది రమ్యంగా ఉంటుంది. కానీ సందర్భం కాబట్టి ఆ పాట మీకు పాడు వినిపిస్తాను. పరిశుద్ధాత్మనిగా అభిషేక వర్షము కురియా, ఆత్మీయగణములు నింప విస్తారపడుకోయా. పరిశుద్ధాత్మనిగా అభిషేక వర్షము కురియా, ఆత్మీయగణములు నింప విస్తారపడుకోయా. అభిషేక వర్షము కురియా, ఆత్మీయగణములు నింప విస్తారపడుకోయా. స్వాస్థ్యాన్ని పొందువరకు ఆత్మీయ చరతి సంపన్నుడా గర్భవాసిపై గరీను కన్యకు పోసిన సత్యస్వరూపుడా సర్వసత్యము కనిపిస్తూ సత్య
మానవ చరిత్రకు దేవుడవై సిద్ధపాటు నేర్పించువా ప్రేమ నిండిన స్వస్థబుద్ధితో లోకాన్ని గెలిచే బలమిమ్మయా పరిశుద్ధాత్మనయ్యా అభిషేక వర్షము మీ తలపడకు కారణం దేవా Soha